కలియుగంలో కలి ప్రభావం వల్ల ప్రజలు ఎన్నో బాధలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ బాధల నుండి రక్షించడానికి, అంటే ప్రజల కోరికలు తీర్చడానికి అన్నవరంలో ఉన్న ఈ రత్నగిరి కొండపై విష్ణువు, శివుడు, బ్రహ్మ కొలువుంటారు. పూర్వం మేలు పర్వతరాజు కొడుకు రత్నాకరుడు విష్ణుమూర్తి పరమభక్తుడు. ఈయన స్వామివారి కోసం తపస్సు చేయగా స్వామివారు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమనగా రత్నాకరుడు నేను చిరస్థాయిగా నిలిచిపోయి మీరెప్పుడు నాతోనే పూజలు అందుకోవాలని వరమడుగుతాడు. ఆయన కోరిక స్వామివారిని ఆకట్టుకోగా నీవు రత్నగిరి కొండగా నిలుస్తావు, నీపై నేను, శివుడు, బ్రహ్మ కొలువై కలియుగంలో ప్రజల కోరికలు నెరవేరుస్తామని వరమిస్తాడు. అయితే కలియుగం మొదలై చాలా కాలమైన రత్నగిరి కొండ ఎవరికీ తెలియదు. సరిగ్గా 19వ శతాబ్దంలో పిఠాపురం దగ్గర కొమరగిరి ఊరిలో గ్రామ దేవతగా నేరేళ్ల అమ్మవారు ఉండేవారు. ఒక రోజు విగ్రహ రూపంలో ఉన్న అమ్మవారు మాట్లాడుతూ ఇంక నేను ఇక్కడ ఉండను, రత్నాలు ఉండే కొండకు వెళ్లిపోతున్నానని ప్రజలకు చెప్పి వెళ్లిపోతున్నట్టుగా గజ్జల సౌండ్ వినిపిస్తుంది. అలా కొంతకాలం గడిచిన తర్వాత గోదావరి జిల్లాలో గోర్స కెర్లంపూడి ప్రదేశాలను పాలించిన రాజా ఎనుగంటి నారాయణ గారికి కలలో స్వామివారు కనిపించి నా పేరు వీర వెంకట సత్యనారాయణ స్వామి, నేను రత్నగిరి కొండపై కొలువై ఉన్నాను, నా విగ్రహాన్ని బయటికి తీసి ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించమని స్వామివారు అడుగుతారు. మరుసటి రోజు రాజుగారు ఈ కళ గురించి ఈరిగంటి ప్రకాశరావు అనే పండితుడికి చెప్తాడు. ఆ పండితుడు ఆశ్చర్యపోయి నాకు కూడా రాత్రి ఇదే కళ వచ్చిందని రాజుగారికి చెప్తాడు. ఇక వీళ్ళిద్దరూ కలిసి రత్నగిరి కొండ కోసం వెతకడం మొదలు పెడతారు. కొంతమంది పండితులు రాజుగారితో కొమరగిరిలో నేరేళ్లమ్మ తల్లి కోసం చెబుతారు. ఆ తల్లి రత్నాలు ఉండే కొండకు వెళ్లిపోతున్నానని చెప్పింది, అదే రత్నగిరి అయి ఉంటుందని రాజుగారికి చెబుతారు. ఈసారి నేరేళ్లమ్మ తల్లి కోసం వెతకడం మొదలు పెట్టగా పంబాన తీరంలో ఒక కొండ కింద నేరేళ్లమ్మ తల్లి విగ్రహం కనిపిస్తుంది. వాళ్ళకి అర్థమైంది స్వామివారు ఈ కొండపైనే ఉంటారని. కొండ మీద వెళ్లి వెతికితే స్వామివారి విగ్రహం ఎక్కడా కనిపించదు. వాళ్ళ దగ్గరకు నేరేళ్లమ్మ తల్లి వృద్ధురాలి రూపంలో వచ్చి పలానా చోట అంకుడు చెట్టు కింద పుట్టలో వెతకమని చెప్తుంది. వాళ్ళు అక్కడికి వెళ్లి చూస్తే ఒక పొదలో సూర్యకిరణాలు పడతాయి. ఆ పొదను తొలగించి పుట్టలో చూస్తే వీర వెంకట సత్యనారాయణ స్వామివారి విగ్రహం బయటపడుతుంది. స్వామివారి విగ్రహాన్ని రత్నగిరి కొండపై ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మిస్తారు. అలా ఈ ఆలయంలో విష్ణువు, శివుడు, బ్రహ్మతో పాటు నేరేళ్లమ్మ తల్లిని కూడా ప్రతిష్ఠించారు.